సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. అండ్ ఈరోజు ఎపిసోడ్లో నాగోల్ నుండి లాస్ట్ స్టాప్ రాయదుర్గ్ వరకు ట్రావెల్ చేస్తాను. సో మొత్తానికి రాయదుర్గ్ వచ్చేస్తాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ బండి పార్క్ చేసుకుంటాను. అండ్ ఈరోజు ఎపిసోడ్లో నాగోల్ నుండి లాస్ట్ స్టాప్ రాయదుర్గ్ వరకు ట్రావెల్ చేస్తాను. అండ్ ఈ నేపథ్యంలో ఈరోజు చతుర్దశి కదా, సో ఈరోజు మ్యాక్సిమం వినాయకులు అన్నిటిని నిమజ్జనం చేస్తారు. సో మీకు వీలైనంత వరకు మంచి మంచి వినాయకులను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ స్టే ట్యూన్. సో ఇక్కడ ట్రాక్సీ కొంచెం దగ్గర నుంచి ఉంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అక్కడ చెప్పమంటున్నాడు. అండ్ మొత్తం మన ట్రైన్ వచ్చేసింది. సో అవర్ జర్నీ బిగిన్స్ ఫ్రమ్ నాగోల్ టు రాయదుర్గ్. సో ఇక మొత్తానికి నాగోల్ టు ఉప్పల్కి వెళ్తుంది ట్రైన్ స్టార్టింగ్. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి ఉప్పల్ అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని వ్యూస్ మనం చూడవచ్చు. బ్యూటిఫుల్ వ్యూ కదా మెట్రో ట్రైన్ నుంచి. ఆల్వేస్ ఇట్ ఇస్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. మనం హైట్లో వండి సిటీని చూస్తుంటే అమ్మకానే వేరు ఉంటుంది కదా. ఇక నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఉప్పల్. సో ఇక్కడ నుంచి ఉప్పల్ స్టేషన్ దాటిన తర్వాత మనం ఇక్కడ ఉప్పల్ స్టేడియం చూడవచ్చు. ఇక్కడ మనకి ఐపీఎల్ మ్యాచెస్ కానీ వన్డే మ్యాచెస్ అని జరుగుతుంటాయి కదా క్రికెట్వి. సో మొత్తానికి అయితే మంచి లుక్ అనేది మనకు అనిపిస్తుంది. ఏ బ్యూటిఫుల్ విజువల్స్. మన హైదరాబాద్ సిటీ అనేది చాలా అందంగా అనిపిస్తుంది మెట్రో ట్రైన్ నుంచి మనం వెళ్తే మాత్రం. సో ట్రైన్ నుంచి ఈ యొక్క విజువల్స్ అనేవి ఇప్పుడు సూపర్ అనిపిస్తాయి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత బాగుందో. వీళ్ళు ఒక ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. నాకైతే ఒక ఫారెన్ చూసిన ఫీలింగ్ వస్తుంది. అంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది మెట్రో ట్రైన్ నుంచి హైదరాబాద్ సిటీ ఒక వ్యూ అనేది. ఇది ఒక డిఫరెంట్ లైన్. ఇది ఈ రూట్ వేరే వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నుంచి. అండ్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో వస్తున్నాం మనము. సో ఇక్కడ పండుగ చాలా శరవేగంగా జరుగుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. బట్ నాకు ఎక్కడ కూడా నిమజ్జనానికి వెళ్తున్న వినాయకులు నాకు ఎక్కడ కనిపించలేదు. సో మేబీ ఇక్కడ ఈ రూట్లో ఉండకపోవచ్చు. ట్యాంక్ బండ్కి దగ్గరలో అయితే మనకు కనిపిస్తాయి. సో ఇక తర్వాత వచ్చే స్టేషన్ వచ్చేసి అమీర్పేట. సో ఇక్కడ నుంచి 2 లైన్స్ వెళ్తే తెలుసు కదా. ఒకటి మియాపూర్కి వెళ్తుంది, ఈ లైన్ ఏమో రాయదుర్గ్ వెళ్తుంది. సో మియాపూర్ టు ఎల్బీనగర్ అండ్ రాయదుర్గ్ టు నాగోల్ అనమాట. ఇక్కడ 2 లైన్స్. ఇక్కడ ఈ 2 లైన్స్లో వెళ్ళే వాళ్ళు ఇక్కడ ట్రైన్ క్యాచ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూడొచ్చు అనుష్క కొత్తగా రిలీజ్ అయిందిగా ఘాటి. దానికి పోస్టర్ ఇక్కడ స్టేషన్లో డిస్ప్లేలో పెట్టారు. సో దిస్ మియాపూర్ అండ్ దిస్ రాయదుర్గ్. ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3. ప్లాట్ఫామ్ 3 రాయదుర్గ్, ప్లాట్ఫామ్ 2 మియాపూర్ అనమాట. ఓకే. సో అమీర్పేట ఈజ్ పెద్ద జంక్షన్ కాబట్టి ఇక్కడ బేసిక్గా పబ్లిక్ చాలా ఉంటారు.
హోల్ పబ్లిక్ ఉన్నారు. ఫెస్టివల్ ఉన్నా హాలిడే ఉన్నా కానీ మెట్రోకి మాత్రం క్రేజ్ చాలా చాలా ఎక్కువ ఉంది. సో ఇక సిటీలో ఉండే కార్బన్ ఎమిషన్ నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గము మెట్రో. సో ఫాస్ట్గా వెళ్ళొచ్చు అండ్ సేఫ్గా వెళ్ళొచ్చు. సో నాకు మొత్తానికి మెట్రోలో జర్నీలో నచ్చింది. హైట్ నుంచి కింద వెళ్తున్న వాళ్ళది వీడియోస్ మంచి జూమ్లో పెట్టి తీస్తే సూపర్ అనిపిస్తుంది నాకు. అసలు రియల్లీ ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈజ్ ద నెక్స్ట్ స్టేషన్ అనమాట, యూసుఫ్ కూడా. సో మొత్తానికి అయితే నేను ఈ యొక్క వ్యూని బాగా ఎంజాయ్ చేశాను. మెట్రో నుంచి వెళ్తూ ఇక్కడ కింద వాళ్ళ వెహికల్స్ మీద వెళ్ళే వీడియోస్ని జూమ్లో హై జూమ్లో పెట్టి తీస్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరే అనిపిస్తుంది. అండ్ సమ్ టెన్నిస్ కోర్ట్ అనుకుంటా. చూడండి ఆ ఆర్టీసీ బస్ని మొత్తం జూమ్లో పెట్టి తీస్తే నిజంగా సూపర్ అనిపించింది నాకు. ఇంకొంచెం జూమ్ పెడితే నాకు తెలిసి డ్రైవర్ కనిపిస్తాడు నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్తున్నాం మనం. సో ఇక్కడ షాపింగ్ మాల్స్ చూసుకుంటే పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇక్కడ మొత్తానికైతే. ఇది వచ్చేసి పెద్దమ్మ గుడి. దీంతో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మాదాపూర్ తర్వాత హైటెక్ సిటీ తర్వాత నెక్స్ట్ రాయదుర్గం. సో ఈ విధంగా జర్నీ మనము ఆర్టీసీ బస్లో కానీ లేదా మన వెహికల్స్ మనం చేస్తే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇట్స్ నాట్ ఏ సేఫ్ జర్నీ కూడా. ఇంత పొల్యూషన్లో మనం ట్రావెల్ చేయడం కూడా సేఫ్ కాదు. సో వీలైనంత వరకు మెట్రోలో వెళ్ళడం చాలా బెటర్ లాంగ్ జర్నీకి వెళ్ళే వాళ్ళకి. సో మొత్తానికి మెట్రో జర్నీలో అనౌన్స్మెంట్స్ చాలా మంచిగా అనిపించాయి నాకు. డోర్స్ దగ్గర ఉండొద్దని చెప్పేసి, అండ్ యాజ్ వెల్ యాజ్ అనుకోకుండా మన వస్తువు ట్రాక్ మీద పడిపోతే ఎందుకు దూకోదని చెప్పేసి. ఒకవేళ బై మిస్టేక్ మొత్తం అట్లా జరిగిపోతే మనము ఇక్కడ మెట్రో రైల్వే సిబ్బంది వాళ్ళకి కంప్లైంట్ చేస్తే సరిపోతుంది, వాళ్ళకి చెప్తే సరిపోతుంది. సో వాళ్ళు మేబీ ప్రికాషన్స్ తీసుకుంటారు మన వస్తువుకి తిరిగి ఇప్పనీకే. సో మంచి సేఫ్టీ మెషర్స్ తీసుకుంటున్నారు మెట్రో వాళ్ళు. అండ్ యాజ్ వెల్ యాజ్ అనుకో లేడీస్ కంపార్ట్మెంట్కి వెళ్ళి కూర్చోకండి. వాళ్ళు కూర్చున్న బై మిస్టేక్ అక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదా ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రం 500 రూపీస్ ఫైన్ అనేది పడుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మెట్రో ట్రైన్లో మనము పాటలు విన్నా, వీడియోస్ చూసినా హై సౌండ్లో పెట్టుకొని చూడవద్దు అని చెప్పేసి మాట చెప్తున్నారు. సో దానికి బెస్ట్ ఆప్షన్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్, వైర్లెస్ హెడ్ ఫోన్స్ అది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఇప్పుడు హైటెక్ సిటీ. There is a Audi showroom, Honda. SBI High-Tech City. Doors will open on the left. Tarvati station. సో పెద్ద హాస్పిటల్స్, పెద్ద కార్ షోరూమ్స్ అన్ని ఇక్కడే కనిపిస్తాయి మనకి. అండ్ దిస్ హైటెక్ సిటీ అనమాట. అండ్ ఇది నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఇంకా రాయదుర్గ్. సో మీరు అక్కడ చూడొచ్చు, ఒక మెట్రో ట్రైన్ పాస్ అవుతుంది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో.
సో ఇక్కడ ముందు ఒక సీ కర్వ్ వచ్చింది. సో జనరల్గా ట్రైన్స్ వెళ్ళేటప్పుడు సీ కర్వ్స్ అనేవి చాలా మంచిగా అనిపిస్తాయి. సో ఒక ట్రైన్ అనేది మొత్తం ఓవరాల్ ట్రైన్ మాకు కనిపిస్తుంది. సో మెట్రోలో కొంచెం ఇబ్బంది మనం చూడాలంటే, అందుకని అద్దాలు ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ నుంచి మొత్తం అంతా ఇంకా హైటెక్ సిటీ దాటిన తర్వాత అన్ని ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా, యూజువలీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ వీఆర్ రీచ్ రాయదుర్గ్. దానికి రాయదుర్గ్ వచ్చేసాం. తర్వాతి స్టేషన్ సింక్రని రాయదుర్గ్. ఇది అండ్ దిస్ ద లాస్ట్ స్టేషన్ అనమాట. అదే అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ద ట్రైన్ గెట్స్ టర్మినేట్ ఓవర్ హియర్ అని చెప్పేసి. సో ఇక్కడ రాయదుర్గ్లో దిగంగానే ఇంకా పబ్లిక్ ఎక్కుతూనే ఉంటారు సీట్ ఆక్యుపై చేసుకోవడానికి. కోర్స్ లాంగ్ జర్నీ ట్రావెల్ చేస్తారు కాబట్టి. సో ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ పైలట్ రెడీగా ఉన్నారు అండ్ డోర్ సీటింగ్ క్లోజ్. ఇంకా ట్రైన్ మూవ్ అయిపోతుంది కాసేపట్లో. సో మొత్తానికి ఓవరాల్ జర్నీ టైం వచ్చేసి 49 minutes టైం పట్టింది. సో మొత్తానికి ఇప్పుడు మనకి స్టేషన్లో ఏం అందుబాటులో ఉన్నాయో చూద్దాము, ఇక్కడ ఏం దొరుకుతాయో మనకి. సో దీని యాక్చువల్లీ సింక్రోని రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఎగ్జిట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు ఆర్మీ, ఆర్మడీ, ఆర్మసీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఐకియా టవర్స్, మీనాక్షి టవర్స్, సైబర్ పెరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఎన్నో కంపెనీస్కి కొంచెం మనం విజిట్ చేయొచ్చు. సో ఒక చిన్న లుక్ అనమాట రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి. ఇక్కడ వెహికల్స్ పాస్ అవుతున్నాయి. దిస్ ఐకియా బోర్డు మనం అక్కడ చూడవచ్చు. సో మనందరికీ తెలిసిన విషయం అనమాట, ప్రతి మెట్రో స్టేషన్లో లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుంది. అక్కడ చూడవచ్చు మీరు ఎంట్రీ, ఎగ్జిట్. సో మొత్తానికి రాయదుర్గ్ వచ్చేస్తాము. మనకి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంది. నాగోల్కి రిటర్న్ టికెట్ తీసుకున్నాను. సో వస్తే రాయదుర్గ్లో స్టేయింగ్ అనమాట, చూద్దాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో రాయదుర్గ్ కంప్లీట్ షూట్ చేద్దాం. బట్ ఇట్లా మెట్రో కాకుండా కార్ ఆర్ బైక్లో వచ్చి మొత్తం చూపిస్తాను మీకు. నేను రాయదుర్గ్లో ఉన్న కంప్లీట్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇక్కడ ఉన్న హైటెక్ బిల్డింగ్స్ అన్నీ కవర్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో, ఓకేనా? సో ఇప్పుడు నేను మళ్ళీ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నాను రాయదుర్గ్ నుంచి నాగోల్కి ట్రైన్ క్యాచ్ చేయడానికి. సో ఒకటి ఏంటంటే నేను నాగోల్ ఉన్నాయి 2 and 4 జర్నీ బుక్ చేసుకున్నాను, నాగోల్ టు రాయదుర్గ్ అండ్ రాయదుర్గ్ కూడా నాగోల్ అనమాట. సో ఇక్కడ ఎంట్రీ కావడం కోసం మళ్ళీ ఎగ్జిట్ కావాల్సిందే. సో అందుకే నేను కిందికి వెళ్ళొచ్చాను. సో ఇక్కడ వెయిట్ చేసిన 2 minutesకి ట్రైన్ వచ్చేసింది. సో మొత్తానికి 27 kilometers మెట్రో జర్నీ చాలా సక్సెస్ఫుల్గా పూర్తయింది. చాలా సూపర్ అనిపించింది జర్నీ మాత్రం. నాగోల్ టు రాయదుర్గ్ అండ్ రాయదుర్గ్ టు నాగోల్. సో ఇక్కడ కూడా వినాయకుడిని చూపిస్తామంటే కూడా నాకు ఇక్కడ కనిపించలేదు మెట్రో ట్రైన్ నుంచి. సో మ్యాక్సిమం అని 9th డేకే వెళ్ళిపోయాయి, September 4th. సో ఇక్కడ ఈరోజు కొన్ని వినాయకులు తీస్తున్నారు రేపు గ్రహణం కావడం వలన. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇదనమాట ఈరోజు ఎపిసోడ్లో మనం కవర్ చేసింది నాగోల్ టు రాయదుర్గ్ మెట్రో జర్నీ. ఓకే ఫ్రెండ్స్, వచ్చే వీడియోలో ఇంకో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.